రతి సమయంలో స్త్రీలు ఏం కోరుకుంటారో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆడవాళ్ళ మనసులో రతి చేసేటప్పుడు ఎలాంటి కోరికలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మొదటిది స్పర్శ. ఆడవాళ్లకు రతి సమయంలో స్పర్శ అనేది చాలా ముఖ్యం. కానీ మగవాళ్ళు ఆ సమయంలో కేవలం శారీరక స్పర్శ ముఖ్యం అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో స్త్రీల మెదడు అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. స్త్రీలు ఆ సమయంలో మీరు మాట్లాడే మాటలను పూర్తిగా ఆస్వాదిస్తారు. మీరు ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నారు, ఆమె శరీరం ఎంత అందంగా ఉందో, మీరు ఆ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారు, అలాంటి మాటలను మీ నోటితో వినాలని ఆమె ఆశపడుతూ ఉంటుంది. మీరు చెప్పే మాటలను బట్టి ఆమెలో ఉద్వేగం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ ఉద్వేగమే శృంగారం సమయంలో చాలా బాగా పనిచేస్తుంది. రతి సమయంలో స్త్రీలకు ఆ కోరిక మరింత రెట్టింపు కావడానికి కారణం రకరకాల వింత మాటలు వినాలని కోరుకుంటారు. శృంగారంలో ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ భంగిమలు చేయాలి, ఆ భంగిమలు చేస్తే స్వర్గాన్ని చూస్తావు అనే మాటలను ఎక్కువగా కోరుకుంటారు. దీనిని డర్టీ టాక్ అని కూడా అంటారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్న స్త్రీలు తమ భాగస్వామి నుండి ఈ విధమైన మాటలను రహస్యంగా కోరుకుంటారు. ఇలాంటి మాటలను విన్నప్పుడు స్త్రీలో కామేంద్రాలు రెట్టింపు అయి రతిలో చాలా బాగా పాల్గొంటారంట. ఇక రెండవది డామినేషన్ సమాజంలో స్త్రీలు ఎక్కువగా సాఫ్ట్గా ఉన్న పడక గదిలో వచ్చేసరికి తన భర్తను తనను రాజులా ఏలాలని కోరుకుంటారు. అంటే ఆమెను గట్టిగా దగ్గరికి తీసుకోవడం, అధికారాన్ని చెలాయించడం, జుట్టును సున్నితంగా పట్టుకొని వెనక్కి నుంచి ముద్దు పెట్టడం వంటి వైల్డ్ మూవ్ స్త్రీలకు చాలా ఇష్టమంట. అప్పుడప్పుడు మీరు చూపే ఆ గంభీరత్వం, ఆ కాస్త మొరటితనం వారికి అద్భుతమైన ఫీలింగ్స్ని ఇస్తాయి. ఇది వారు బయటకి అడగలేరు, కానీ మీరు చేసే మాత్రం ఫిదా అయిపోతారు. ఇవన్నీ కూడా స్త్రీలు శృంగార సమయంలో తన భావోద్వేగాలను రెట్టింపు చేసుకొని మీతో స్వర్గసుఖాలని అనుభవిస్తారు. ఇక మూడవది సుదీర్ఘమైన సమయం. ఆ సమయంలో మగవారు త్వరగా ముగించాలని చూస్తారు, కానీ స్త్రీలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. నేరుగా శృంగారంలోకి వెళ్లకుండా శరీరంలోని ప్రతి అంగుళాన్ని ముద్దులతో తడపాలని తహతహలాడుతూ ఉంటారు. ఈ విషయంలో స్త్రీలు ప్రతిదాన్ని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా మెడ వెనుక, ముక్కు అంచు మరియు చెవి వెనుక భాగంలో మీరు చూపిస్తున్న ప్రేమ వారిని స్వర్గంలో తేలియాడేలా చేస్తుంది. ఈరోజు నా కోసం ఇంత సమయం కేటాయించాడు అనే భావన వారిలో మీపై గౌరవాన్ని, కోరికను పెంచుతుంది. మీరు వారి శరీరాన్ని ఒక కావ్యంలా చదవాలని వారు రహస్యంగా కలలు కంటూ ఉంటారు. స్త్రీలు ఎక్కువగా మగవారి చేతితో వారి యొక్క స్థానాలను ఒత్తడం, బొడ్డును నిమరం చేస్తూ ఉంటే శృంగార సమయంలో వారు మీకు మరింతగా సహకరించి స్వర్గాన్ని చూపించడంలో అస్సలు వెనకాడరు. వారి శరీరంలో బొడ్డు స్థానాలకు అంతటి ప్రాముఖ్యత ఉందని పెద్దలు అంటూ ఉంటారు. ఇక నాలుగవది రతిలో కొత్తదనం. రోజు ఒకే పద్ధతిలో రొమాన్స్ చేయడం ఎవరికైనా విసుగు కలిగిస్తుంది. స్త్రీలు తమ మనసులో కొన్ని కోరికలను కలిగి ఉంటారు, కానీ ఆ కోరికలను బయటపెట్టకుండా తమలోనే దాచుకొని మందన పడుతూ ఉంటారు. కాబట్టి మగవారే ఆమె ఇష్టాలను కనుక్కొని ఆ విధంగా చేస్తే తన అందులో తృప్తి చెందుతుంది. కాబట్టి మగవారే వారి కోరికలను తెలుసుకొని కొత్త కొత్త భంగిమల్లో కొత్త కొత్త పద్ధతులను చేసి ఆమెను తృప్తిపరచాలి. అలాగే శృంగారాన్ని ఒకే ప్లేస్లో కాకుండా స్థలం మార్పిడి అనేది చేయాలి. అంటే నెలకొకసారైనా బయటకు తీసుకెళ్లడం వల్ల ఆమెలో కొత్తదనాన్ని రుచి చూస్తారు. ఇక ఐదవది ముగింపు. ఏ స్త్రీ అయినా రతి సమయంలో కోరుకునేది కేవలం సుఖం మాత్రమే కాదు, ఆ సమయంలో మీరు ఇచ్చే ప్రాముఖ్యత మరియు ప్రేమ, గౌరవం అనేది ముఖ్యం. ఆమె కోరికలను ఎలాంటి భంగం కలగకుండా, ఇబ్బంది కలగకుండా వారి ఇష్టాలను గౌరవిస్తూ ఉంటే మీకు రోజు స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా స్త్రీలకు నచ్చిన మాటలను, అలాగే వారి ఉద్రేక కోరికలను గమనించి మీరే ఒక అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే స్త్రీలు సిగ్గుతో కొన్ని విషయాలను బయటకి చెప్పలేరు. అలాగే వారికి నచ్చిన భంగిమల్లో రతి చేస్తే ఇంకా వారిలో ఉద్రేకం ఎక్కువై మిమ్మల్ని స్వర్గంలో ముంచుతారు. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.